ఏంటి హరిహర వీరమల తర్వాత మీ క్యారెక్టర్ కోసం రెస్పాన్స్ ఏంటి? ఇన్ని రోజులు నేను ఎవరని తెలియని వాళ్ళు కూడా గూగుల్కి వెళ్ళి వాళ్ళే పవన్ గారి కాంబినేషన్లో చేస్తున్నప్పుడు మీరు కొన్ని షాట్లు ఉన్నాయి. బట్ ఆయన సీక్వెన్సెస్ చేసేటప్పుడు మదర్ ఇలా అవ్వాలి ఇలా చేసుకోండి. సినిమా ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ అమ్మన్నానప్ప ఎందుకు సినిమాలు ఎంత కష్టం తెలుసా నీకు అని. మాకు వేరేం రాదు. కెరీర్ బిగినింగ్లో ఆపర్చునిటీస్ వచ్చి దగ్గరికి వచ్చి జారిపోయినాయి. బాహుబలి అప్పుడు ఫస్ట్ వచ్చింది, బలాలు లేవనా? అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా పోయింది. మీరు పొలిటికల్గా ఉన్నారా, పొలిటికల్గా లేరా? సేవ చేయడానికి వచ్చిన్నాం. వీ వాంట్ టు డూ సంథింగ్. మీరు మమ్మల్ని ఇలా వాడుకుంటే ఎలా? ఏపీకి సంబంధించి వైసీపీలో జాయిన్ అయ్యారని చెప్పి స్టాక్ వచ్చింది. ఆ రోజు వేశారు కండు, ఎందుకు వేసారో తెలియదు. స్టాండర్డ్ ప్రొసీజర్ ఏమో. పర్సనాలిటీ దొరికింది కానీ తెలుగు వచ్చిన వాళ్ళు దొరకదుగా. ఇప్పుడు నా పర్సనాలిటీకి ఈ సినిమా హరిహర నాకు డైలాగ్ లేవు. ఈ మంచి ఎక్కడి నుంచి వచ్చినాయేంటి? బాంబే నుంచి రావచ్చు, అందరికీ కంచుకు రావచ్చు. తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు నా గెస్టు ఒక స్పెషల్ గెస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్ బ్లాక్ బాస్టర్ హరిహర వీరమల్లు దాంట్లో ఒక ప్రామిసింగ్ క్యారెక్టర్ చేశారు హీరో పవన్ కళ్యాణ్ గారితో పాటు. అలానే దాదాపు 50 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘమైన జర్నీ ఉన్నటువంటి జయసుధ గారి అబ్బాయి నిహార్ కపూర్ గారు మనతో ఉన్నారు. సార్ నిహార్ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? అవునండి. ఏంటి హరిహర వీరమల తర్వాత మీ క్యారెక్టర్ కోసం రెస్పాన్స్ ఏంటి? అది ప్రామిసింగ్గా ఉంది, చాలా సీన్లో మీరు కనపడతా ఉంటారు స్క్రీన్ పైన. సో ఆఫ్ కోర్స్ అది మంచి ఎస్టాబ్లిష్ అయింది. చాలా మంది చూశారు. నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కాక జనరల్ అంటే పబ్లిక్ ఎన్ని రోజులు నేను ఎవరని తెలియని వాళ్ళు కూడా గూగుల్కి వెళ్ళి వాళ్ళే ఎవరు చేసేది పాత్రం అని చెప్పి ఇప్పుడు నాకు మెసేజ్లు పెట్టి వెల్ డన్ అని చాలా మంది మంచి అప్రిషియేషన్. మీరు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, ఇన్ని రోజులు ఇలాంటి క్యారెక్టర్ పట్టడానికి ఎందుకు లేట్ అయింది? లేకపోతే మీరు అనుకోలేదా యాక్టింగ్లోకి రావాలని? ఈ క్యారెక్టర్ ఎలా వచ్చింది మీ దగ్గరికి? నేను యాక్చువల్గా ఫస్ట్ క్రికెట్ ఆడేవాడినండి కాలేజ్ ముందు, చిన్నప్పటి నుంచి. అంటే స్టార్టెడ్ 12 years 13 years. అంటే అది నేను చెప్పకూడదు, మన ఆడితే అప్పుడు మీరు చెప్పాలి. సో స్టేట్ లెవెల్ ఆడి అన్ని అంటే వాట్ ఎవర్ ఆ జర్నీ ఇంజరీస్ అయ్యి కొంచెం క్రికెట్లో కూడా ఒక 21-22 ఏజ్ వరకే మనం ఆడగలుగుతాం. అప్పుడు ఐపీఎల్ కూడా అప్పుడే ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ వచ్చింది అనుకుంటా. సో నో ఫ్యూచర్, అంటే ఒక ఏజ్ దాటితే క్రికెట్లో అంత ఫ్యూచర్ లేదు. యూ కెన్ కీప్ ప్లేయింగ్, కానీ దాని నుంచి మనం కెరియర్ ప్రోగ్రెస్ చేయలేము. సో క్రికెట్ ఆడేటప్పుడు ఫస్ట్ నుంచి నేను కథలు బాగా చెప్తా. అంటే మరి క్యాంప్స్కి వెళ్తాము, రెసిడెన్షియల్ అందరికి కలిసి ఉండడం. సో నైట్లో పడుకునే ముందు టీవీ, అప్పుడు సెల్ ఫోన్స్ కూడా ఇప్పుడు లేవు కాబట్టి బాగా కథలు చెప్పేవాడిని. చాలా మంది ఎంకరేజ్ చేశారు, ఫ్రెండ్స్, మన టీమ్మేట్స్ అందరూ. ఓకే, కథలు రాయొచ్చు కదా అని. సో అటు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది సినిమాలో. సో కథలు రాయడం మొదలెట్టి అక్కడి నుంచి సరే మన డైరెక్షన్ చేద్దామని. క్రికెట్ కెరియర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2-3 years ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిల్మ్ స్కూల్, దాని తర్వాత ఈ డైరెక్షన్ చేద్దామని ఉన్నాను. కానీ ఆపర్చునిటీస్, మాది ఒక బ్యానర్ ఉంది, ప్రొడక్షన్ బ్యానర్. ఓకే. సో ఆ ప్రొడక్షన్ ఫస్ట్ మన డైరెక్షన్ చేద్దాం అని, మీ ఫ్యూచర్లో చేయగలుగుతాము, ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం. ఓకే. చిన్న ప్రాజెక్టులు చేసా, కానీ మేజర్గా ఏంటి పెద్ద ప్రాజెక్టులు చేయలేకపోయాను. సో ఆ టైం ఫ్రేమ్లో మెల్లిగా మీరు ఈ క్యారెక్టర్ మీకు సెట్ అవుతుంది, ఆ క్యారెక్టర్ మీకు సెట్ అవుతుంది అని చాలా మంది చెప్పి యాక్టింగ్ కూడా ఒకవేళ మన ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా చేస్తానని, అంటే నేను డిసిషన్ నేను ముందే తీసుకున్నా, కానీ ఆ ఛాన్స్ ఎప్పుడు రాలే ఆ టైంలో. ఓకే. పోతూ మెల్లిగా వచ్చింది. అంటే మా ఫ్రెండ్ లక్ష్మణ్ చదలవాడ అని, STTV ఫిలిమ్స్ వాళ్ళది. లక్ష్మణ, ఓకే, చదలవాడ శ్రీనివాస్ గారి అబ్బాయి. తనది గ్యాంగ్స్టర్ గంగరాజన్ సినిమా. అవును. సో ఒక క్యారెక్టర్ ఉంది, చేస్తామని అడిగాడు.
నేను అప్పుడు ఎక్కువ ఆలోచించలే. అంటే ఫ్రెండ్ కొంచెం అంటే ఇలాంటి అవకాశం రావడం, అంటే ఫ్రెండ్గా ఉన్నాడు కాబట్టి ప్లస్ ఈజ్ ద ప్రొడ్యూసర్, కొంచెం మనకి కంఫర్ట్ ఉంటుంది అని సినిమా చేశాను. దాని తర్వాత ఇమీడియట్గా వాళ్ళ బ్యానర్లోనే ఇంకొక సినిమా చేశాను. అది చేసేటప్పుడు ఆ సినిమా కోసమే గడ్డం పెంచుకుని కొంచెం వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ చేయమన్నారు. అది చేసినప్పుడు క్రిష్ గారు నన్ను ర్యాండమ్గా ఒక లంచ్ ఎక్కడికో వెళ్తే ఆయన కలిసారు. ఆయన కలిసి నువ్వు బాగున్నావు ఏంటి, ఓ బియర్డ్ లుక్ అంతా బాగుంది, ఒక క్యారెక్టర్ నేను రాశాను హరిహర వీరమల్లులో, చేస్తావా అని. సైడ్ క్రిష్ గారు నాకు ముందు నుంచే తెలుసా. ఓకే. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్, నాట్ ఓన్లీ యాజ్ యాక్టర్, మేబీ ప్రొడ్యూసర్గా, లేకపోతే ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఇన్ సమ్ ఫార్మ్. అండ్ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ హిస్ ప్రాజెక్ట్. సో ఈ మరి ఆయన చెప్పగానే అసలు ఇమ్మీడియట్ ఎస్. 2-3 months ఫోన్ రాలేదు. దాని తర్వాత సడన్గా ఒకరోజు ఫోన్ చేసి కమ్ టు రామోజీ ఫిలిం సిటీ అన్నారు. అక్కడికి వెళ్ళగానే ఇమీడియట్ కాస్ట్యూమ్స్ ఇది అది కళ్యాణ్ సార్ వచ్చారు. ఆయన వచ్చి ఓకే లుకింగ్ గుడ్ దిస్ అని చెప్పి నెక్స్ట్ డే ఆన్వర్డ్ షూట్ స్టార్ట్. అది సెలెక్ట్ చేస్తున్నప్పుడే ఆయన ఉన్నారా? అంటే సెలెక్షన్ కాదు, అంటే ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. వాళ్ళు కాస్ట్యూమ్స్ రెక్కీ చేస్తా ఉన్నారు. సో అద్దాం ఇది ఫస్ట్ షాట్, ఈ చౌకీదాని సీన్ ఉంటుంది సినిమాలో, ఎంట్రీ ఇటు గేట్లు దాటి లోపల వెళ్ళడం. సో ఫస్ట్ 2022 ఐ థింక్ అక్టోబర్ టైంలో. అక్కడ నుంచి ఇంకా జర్నీ మధ్యలో ఆగిపోయింది. అక్కడ కోవిడ్కి ముందు కదా అది? లేదా కోవిడ్ తర్వాత. ఓకే. సో 2022 అక్టోబర్ ఐ థింక్. ఓకే. అక్టోబర్ నవంబర్. క్రిష్ గారు ఎన్రోల్ చేశారంట. క్రిష్ గారు బయటకు వెళ్ళారు కదా కొన్ని సీక్వెన్స్ చేసి. మాది ఆ చౌకీదాని సీక్వెన్స్ మొత్తం ఆయనే చేశారు. సో అది మాకు తెలిసి, అంటే నేను ఒక 25-20 days క్రిష్ గారితో, క్రిష్ గారు పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్. ఓకే. పవన్ గారు కాంబినేషన్లో చేస్తున్నప్పుడు మీరు కొన్ని షాట్లు ఉన్నాయి, ఫైట్ సీక్వెన్స్లు ఉన్నాయి, కొన్ని ట్రావెలింగ్ సీక్వెన్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయన సజెషన్స్ ఇచ్చేవాళ్ళ, ఏంటి పరిస్థితి, ఎలా ఉండేవాళ్ళు అసలు సెట్లో? మాట్లాడారు మీతో? మాట్లాడారు. బట్ ఎక్కువ ఈ మన అదేంటి ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాతే ఎక్కువ మా కాంబినేషన్స్ పడింది. అప్పుడు సార్ చాలా బిజీ. సో మాట్లాడేవారు, అంటే కానీ మీరు అనుకునేటట్టు అంత కాన్వర్సేషన్స్ మెయింటైన్ చేయలేదు. ఓకే. మోస్ట్లీ హాయ్ బాయ్ ఎలా ఉన్నారు ఇది. బట్ ఆయన సీక్వెన్సెస్ చేసేటప్పుడు వి ఆల్వేస్ అబ్జర్వ్డ్. ఆయన చాలా ఇన్పుట్స్ ఇస్తారు, ఇంప్రూవైజేషన్ ఆన్ సెట్. సో అవన్నీ చూసి చాలా నేర్చుకున్నాను. ఓకే. ఎట్లా అసలు డీసీఎం అయిన తర్వాత ఎక్కువ పార్ట్ షూట్ చేశారంటే మీ కాంబినేషన్లో ఉన్న సీన్లు చాలా ఉన్నాయి కదా సినిమాలో. డీసీఎం అయిన తర్వాత ఇది పార్ట్ అంతా షూట్ చేశారనమాట అయితే. ఓకే. ఎట్లా ఎప్పుడు జరిగే షూట్లన్నీ? విజయవాడ కదా? విజయవాడ ఒక గోడౌన్ ఉండింది, అంటే మన టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గర. సో అక్కడ వాళ్ళు సెట్ వేసారు. ఆ సెట్ కూడా ఎలా అంటే ఒక్కొక్క సీక్వెన్స్కి ఓకే సేమ్ స్పాట్లో సెట్ వేసారు. సో మీది ఇప్పుడు మాట వినాలి పాట ఉంది కదా, పాట ఉంది, దట్ ఈస్ ఆల్సో సెట్. సేమ్ స్పేస్లో హార్స్ రైడింగ్ సీన్స్, సేమ్ స్పేస్లో ఫైట్ సీక్వెన్సెస్, అదే స్పేస్ అన్నిటికీ వాడారు. సో ద ఆర్ట్ డిపార్ట్మెంట్ వాజ్ ఫ్యాంటాస్టిక్. వాళ్ళకి అసలు ఒకరోజు షూట్ అయిందంటే నెక్స్ట్ డే ఈ సీక్వెన్స్ ఉంది అని చెప్పి మొత్తం సెట్ డిస్మాంటిల్ చేసి కొత్త సెట్ వేయడం. రోజు నైట్ వాళ్ళు ఆల్మోస్ట్ నాకు తెలిసి జ్యోతికృష్ణ గారు కూడా కొన్ని రోజులు ఆల్మోస్ట్ 48 hours పైన అసలు హోటల్ రూమ్ కూడా రాలేదు. వాళ్ళు అక్కడే ఉండి అన్ని చేపించారు. సో అంతా దే పుట్ ఇన్ సో మచ్ ఎఫర్ట్. వెరీ గుడ్. ఎంతసేపు ఉండేవాళ్ళు సెట్లో పవన్ గారు? ఒక 2-3 గంటలు ఉండేవాళ్ళు డైలీ? అంటే అది ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఆయనకుండా దీని ప్రకారం కొన్ని రోజులు అయితే యూస్ టు బి లిటిల్ లాంగర్, కొన్ని రోజులు ఆల్మోస్ట్ ½ hour వచ్చేసి వెళ్ళేవారు. కొన్నిసార్లు వచ్చి షూట్ చేసి వెళ్ళి మళ్ళీ వచ్చేవారు. ఓకే ఓకే ఓకే. కొన్నిసార్లు డైరెక్ట్గా ఫ్లైట్ ఢిల్లీకి వెళ్ళినా అక్కడి నుంచి డైరెక్ట్గా ల్యాండ్ అయ్యి డైరెక్ట్గా వచ్చేవారు. సో హీ ఆల్సో వర్క్డ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ ఫర్ ఇట్. చెప్తుంటే నాకు ఈ రకంగా షూట్ చేశారా అనిపిస్తుంది. అసలు చెప్పేది నేను 10% అండి, అక్కడ ఉంటుంటే మీకు తెలుసు.
మాకే అసలు బికాస్ మేము అంటే ఎస్పెషలీ నేను బికాస్ ఐ వాస్ ఫుల్లీ కమిటెడ్ టు దిస్ ప్రాజెక్ట్ కాబట్టి అక్కడే ఉండేవాడిని. కానీ అదర్ ఆర్టిస్ట్ ఆల్సో ఇప్పుడు నాజర్ గారు, సునీల్ గారు అందరూ దే వర్ డూయింగ్ 2-3 ప్రాజెక్ట్స్. నాజర్ గారు, సునీల్, సుబ్బరాజు, రఘుబాబు, అవునవును, మీరు మీ కాంబినేషన్ మొత్తం. సో అందరు ట్రావెలింగ్ లో ఉన్నారు, అందరిది డేట్స్ కుదిరి రావడం, అందరిని సీక్వెన్స్ లో పెట్టడం టఫ్ జాబ్. ఓ మై గాడ్. అది ఈ యొక్క సినిమా ఎలా ఉందనేది జడ్జిమెంట్ అనేది చూసిన వెంటనే పాస్ చేసేస్తారు అందరూ, కానీ దాని వెనక కష్టం అనేది ఇంత కష్టం పడ్డారు అనమాట. అయితే ఓకే, రిలీజ్ తర్వాత మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి? రిలీజ్ తర్వాత అదే మీకు చెప్పినట్టు ఇప్పుడు ఆడియన్స్ చాలా మంది అసలు గుర్తుపెట్టలేకపోయారు, అంటే ఫస్ట్ తెలుసా తెలీదా అని. కానీ థ్యాంక్స్ టు సోషల్ మీడియా అండ్ మీడియా ఇన్ జనరల్ కొంచెం వర్డ్ స్ప్రెడ్ అయింది, గూగుల్లో చాలా మంది సెర్చ్ చేశారు, సో తెలిసిన వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారు. ఓకే, గుడ్ గుడ్, యూ డిడ్ వెల్ అంటే బాగా ఎస్టాబ్లిష్ అయ్యావని. ఓకే, అమ్మ రెస్పాన్స్ ఏంటి? ఎప్పుడు చూసా సినిమా చూడలేదండి, షీఈస్ ఇన్ ద యుఎస్. ఓ అవునా? ఇప్పుడు యాక్చువల్గా షీ జస్ట్ కాట్ ద ఫ్లైట్ ఐ థింక్. ఓహో, సో ఐ థింక్ డే ఆఫ్టర్ నైట్ వస్తారు. ఓకే, రోజు జెట్ లాగ్ రెస్ట్ తీసుకోగానే సినిమాకి వెళ్ళి చూపిస్తారు. ఓకే, సూపర్. మీ మిస్సెస్? షీఈస్ ఆల్సో నాట్ ఇన్ టౌన్. అవునా? సో షీఈస్ కమింగ్ టుమారో నైట్ ఫ్రమ్ ఢిల్లీ. తెలుగు వచ్చా? తెలుగు అర్థం అవుతుందా? అంటే ఇప్పుడు ఇప్పుడు కొంచెం మేనేజ్ చేస్తుంది, బట్ ఫుల్ ఫ్లెడ్జెడ్ గా రాదు. ఓకే, ఎందుకంటే మేము ఎక్కువ తమిళ తెలుగు మిక్స్ చేసి మాట్లాడతాం ఇంట్లో, దానివల్ల దానికి కన్ఫ్యూషన్, ఏది తెలుగు ఏది తమిళ్ తెలియదు. తను బేసికల్గా షీఈస్ ఫ్రమ్ ఢిల్లీ సర్దార్. ఓకే, సో ఢిల్లీ నుంచి. ఓకే, సో షీ కేమ్ హియర్ ఫర్ సమ్ వర్క్, అంటే ఇక్కడ షీ వాస్ వర్కింగ్ ఇన్ ఐకియా. ఓకే ఓకే. సో ఐ మెట్ హర్. లవ్ మ్యారేజ్. ఓ లవ్ మ్యారేజ్, ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. లవ్ మ్యారేజ్ కుదురుతుంది. ఓకే ఓకే, వీఆర్ ఆల్ మిక్స్డ్. సో ఒకవేళ సంబంధం చూడాలంటే ఎక్కడికి వెళ్ళి చూస్తాం? అది వాస్తవమే కదా. ఓకే, గూగుల్లో పెట్టాలి ఇంకా చెక్ చేసి. ఎంత సార్ మీ హైట్? 6'8" అండి. 6'8", 6 feet 8 inches. నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరున్నారు ఈ హైట్? ఎవరు లేరేమో. నాకు తెలిసి రాణా గారు 6'5" అనుకుంటా, 6'4", 6'4". సుబ్బరాజు, రాణా, ప్రభాస్ వీళ్ళంతా ఒక హైట్ కదా. అది మంచి హైట్ అండి, అంతవరకు ఉంటే చాలు, లేకపోతే కష్టం మీకు. ట్రావెలింగ్ కష్టం అంటున్నారా? ఏం కష్టం ఉంది? ఏమి ఇబ్బంది పడుతున్నారు? అంటే జనరల్ ట్రావెలింగ్ కష్టం. మీరు ఇబ్బంది పడుతున్నారా? అంటే ఇప్పుడు ఫ్లైట్లో వెళ్తున్నామంటే నేను ఎమర్జెన్సీ సీట్లోనే పట్టగలుగుతాను. కానీ దానికి నేను మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలి. ఎందుకు? ఇట్స్ నాట్. సో ఇలాంటిది ఉంటాయి కొన్ని, కార్స్, బస్సెస్ జనరల్గా పట్టము. నేను చిన్నప్పుడు బాగా గుర్తుంది, అంటే చిన్నప్పుడు అంటే అప్పటికి నేను హైట్ పెరిగిన తర్వాత మా స్కూల్ ఎక్స్కర్షన్స్కి వెళ్తాం. స్కూల్ టైంలో మనకి ఒక అమ్మాయిని ఇష్టపడతాం, ఆ అమ్మాయి ఎక్కడ వెనక్కి కూర్చుంటే నాకు అక్కడ సీట్ దొరకలేదని నేను డ్రైవర్ దగ్గర కూర్చునేవాడు. ఇలాగే చాలా ఛాన్సెస్ పోయాయి. చాలా లవ్ స్టోరీ, వన్ సైడ్ లవ్ చాలా ఉన్నాయి అనమాట. అయితే అంటే అది వన్ సైడ్ ఫిజికల్ రెస్ట్రిక్షన్స్, అది లవ్ స్టోరీ అసలు స్టార్ట్ అవ్వలేదు. వన్ సైడ్ 2 సైడ్ ఛాన్స్. తను ఎట్లా మీరు ప్రపోజ్ చేశారా? అది అసలు చాలా అదేంటి అటు నుంచి వచ్చింది ప్రపోజల్. ఎవరు ప్రపోజ్ చేయలేదు, సరదాగా ఉంటే పేరెంట్స్ పెళ్లి చేసుకోమన్నారు, సో వాళ్ళే ప్రపోజ్ చేసుకున్నారు. సో మేబీ ఇట్స్ ఆల్సో అరేంజ్ మ్యారేజ్, చెప్పలేము. ఓకే, అరేంజ్ చేస్తారు. ఓకే ఓకే. సో మేమిద్దరం ఇష్టపడుతున్నాము అని తెలిసి వాళ్ళు వచ్చి, ఎందుకు అంటే పంజాబీస్లో స్పెషల్గా వాళ్ళకి రోకా అని ఒకటి ఉంటుంది. ఓకే, అంటే అది సంబంధం చూడడం ఆపడం. ఇప్పుడు సంబంధాలు చూస్తున్నాం కదా, సో ఒక సంబంధం కుదిరి ఆల్మోస్ట్ లైక్ ఎంగేజ్మెంట్ లాగా. చాలా మంది అది ఫస్టే చేసేసుకుంటారు. సో అది మేము ఫస్ట్ రోకా చేసుకున్నాము. ఆల్మోస్ట్ ఆఫ్టర్ 1 year ఓన్లీ వి గాట్ మ్యారీడ్. ఓకే ఓకే. సో అలా అది వాళ్ళు ఫస్ట్ ఆ రోకా అని డిసైడ్ చేయడం, కానీ అప్పుడే అయిపోయి. మీ చైల్డ్హుడ్ మొత్తం చెన్నై కదా? స్కూలింగ్ చైల్డ్హుడ్ మొత్తం చెన్నై. ఓకే. హైదరాబాద్ అయితే మేము సమ్మర్ హాలిడేస్
వచ్చేవారం, లేకపోతే అంటే అమ్మ ఇక్కడ షూటింగ్స్ కోసం ఉండేవారు. సో నాకు స్కూల్ ఎప్పుడు హాలిడేస్ దొరికినా ఒకవేళ అమ్మ ఇక్కడ ఉంటే యూస్ టు బాగా మిస్ అయ్యేవాళ్ళు కదా. అంటే ఆ రోజుల్లో మిస్ అయ్యే వాళ్ళం. ఆవిడ కూడా యాక్చువల్గా నైట్ ఫ్లైట్ పట్టుకుని చెన్నైకి వచ్చి మాతో ఉండి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ పట్టుకుని జస్ట్ ఫర్ 5 hours 6 hours ఆల్సో. అంటే ఎక్కువ మిస్ అయ్యామంటే. సో అలాంటి రోజులు ఉంటున్నాయి. సో ఫినిష్ మై స్కూలింగ్ ఇన్ చెన్నై అండ్ అప్పుడు నేను తమిళనాడు టీమ్కి క్రికెట్ ఆడాలని ఐ వాస్ ట్రైయింగ్ టు గెట్ ఇన్ టు ద నాట్ రంజీ ఆల్సో అండర్-19 టీమ్. ఓకే ఓకే. కానీ అసలు ఛాన్సే దొరకలే. సో అప్పుడు NCA బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్తే అప్పుడు నాకు చాయిస్ ఇచ్చారు, ప్లే ఫర్ ఆంధ్ర, గో టు వైజాగ్, గో టు హైదరాబాద్, ప్లే ఫర్ హైదరాబాద్, ఆర్ ధర్మశాలకి వెళ్ళి హిమాచల్కి ఆడని. ఓకే. బికాస్ వన్ కోచ్ హీ రియలీ లైక్డ్ మీ. సో ఈ సైడ్ లేదు నువ్వు నాతో వచ్చేస్తే నేను చూసుకుంటా, ఇండియాకి ఆడిపిస్తా, కానీ యూ హ్యావ్ టు కమ్ అండ్ షిఫ్ట్ టు ధర్మశాల. అప్పుడు మా అమ్మ వచ్చి లేదు హైదరాబాద్ బెటర్, బికాస్ మా అంకుల్స్ ఇక్కడ రంజీ ఆడారండి. 15-year కెరియర్ రైల్వేస్కి ఆడి. సో మా ఫ్యామిలీలో క్రికెటర్స్ చాలా మంది ఉన్నారు. ఓకే ఓకే ఓకే. సో అందువల్ల హైదరాబాద్ అంటే ఈజీ, కోచెస్ తెలుసు అని చెప్పేసి ఇక్కడ మీరు మీ ప్రొడక్షన్లో డైరెక్షన్ కోసం అంటున్నప్పుడు మిమ్మగారు కెరీర్ ప్లాన్ ఏమైనా చేశారా? మీ బ్రదర్స్ ఇద్దరిది, మీది మీ బ్రదర్ది? మదర్ ఇలా అవ్వాలి ఇలా చేసుకోండి సినిమా ఇండస్ట్రీ. మా ఫ్యామిలీ ఎలా అంటే వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అది నేర్పిస్తారు. దాని తర్వాత మీ ఇష్టం, లైఫ్ మీరేమనుకుంటే అది మీరే సాధించాలి. అంటే ఎక్కువ ఫోర్స్ చేయలేదు, ఇది చేయకూడదు అది చేయకూడదు, ఇదే చేయాలి అది చేయాలని ఎప్పుడు చేయలే. సో సినిమా ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ అమ్మన్నారు, అబ్బా ఎందుకు సినిమాలు ఎంత కష్టం తెలుసా నీకు అని. కానీ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ మాకు వేరే రాదు. ఆవిడ కూడా చైల్డ్హుడ్ నుంచే సినిమాలోనే ఉన్నారు, మా ఫాదర్ కూడా సినిమా ప్రొడక్షన్ ఇదని. సో సడన్ గా మాకు ఈ బిజినెస్ చేద్దాం అది చేద్దాం ఇచ్చేదా అంటూ కూడా రాదు. ప్లస్ స్టడీస్లో అంతంత గ్రేట్ మార్క్స్ కూడా రాలేదు. ఐ వాజ్ నాట్ బ్యాడ్ స్టూడెంట్, బట్ కొంతమంది నన్ను ప్రొఫెసర్ అని పిలిచేవారు. బికాస్ ఇప్పుడు మ్యాథ్స్లో మనకి ప్రాబ్లమ్స్ అంటే ఉంటే ఆన్సర్ కరెక్ట్గా ఉంటుంది, కానీ ఫుల్ మధ్యలో అన్ని రాంగ్గా ఉంటుంది. సో ఇదేంట్రా పక్కనోడు కాపీ కొట్టేవాడిని, ఆన్సర్ మాత్రం కొట్టేసి మధ్యలో అన్ని రాయడం అని. సో ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ లేదు, అంటే నాట్. అవును, ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. లిటరేచర్, హిస్టరీ, జియోగ్రఫీ ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది, బట్ సైన్స్ మ్యాథ్స్ అంతా ఓకే కష్టం. మీ బ్రదర్ ఒక సినిమా చేశారు కదా? ఒక సినిమా చేశాడు, బస్తీ అని. బస్తీ. తను ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆ సినిమా అయిన తర్వాత హీ బికేమ్ ది ఇండియన్ టీమ్ నేషనల్ కోచ్ అండి ఫర్ ఇండియా. ఒలింపిక్స్ లెవెల్ కూడా కోచ్ అయ్యాడు ఫర్ స్కీట్ షూటింగ్, షార్ట్ గన్. సో ఇప్పటికీ హీస్ దట్ ఓన్లీ. హీస్ హ్యావింగ్ హిస్ ఓన్, ఈజ్ ఫ్రీలాన్స్ కోచ్ ఆల్సో. ఓకే. సో అకాడమీ ఉంది. అకాడమీ అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో వాళ్ళకి గ్రౌండ్స్ ఉన్నాయి. దాంట్లో హీ హాస్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్, టీచర్స్ రోజు. ఇట్స్ డైలీ థింగ్. వెరీ గుడ్. సో ఈస్ డూయింగ్ దట్. ఎస్. మీకు మీ కెరీర్ బిగినింగ్లో ఆపర్చునిటీస్ వచ్చి దగ్గరికి వచ్చి జారిపోయినాయి అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే బాహుబలి అప్పుడు ఫస్ట్ వచ్చింది రానా క్యారెక్టర్ చేయాలని, కానీ అది ఓకే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా పోయింది. సో ఇట్ ఈస్ అంటే బేసిక్ వచ్చిందంటే ఒకరోజు ఫోన్ వచ్చి మరి రాజమౌళి గారు పిలుస్తున్నారు వచ్చి కలవండి అన్నారు. వెళ్ళి కలిసే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆల్సో సెడ్ రానా సపోజ్ టు డూ, కానీ ఏదో డేట్స్ ప్రాబ్లమో మేబీ ఈజ్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ చేయలేకపోయారు. సో అందువల్ల ఒక 3 weeks ట్రైనింగ్ ఇచ్చారు మీకు. ట్రైనింగ్ ఇచ్చి ఆ క్యారెక్టర్ కోసం వచ్చేయాలని. బట్ మళ్ళా ఐ థింక్ రానా గారు రిటర్న్ వచ్చారు అండ్ దే సెడ్ లేదండి దిస్ క్యారెక్టర్ రానా గారు చేస్తున్నారు, మీకు ఇంకొక క్యారెక్టర్ ఈ కాలకియా రోల్ చేస్తారా అని. అప్పటికి ఆ క్యారెక్టర్ డిజైన్ వేరేలా ఉండింది. సో మేము ఫ్యామిలీ అనుకున్నాం అంటే ఫస్ట్ సినిమాలో ఫేస్ కనిపించకుండా ఊరికే హైట్ కోసం అని అది. అండ్
అంటే అప్పుడు ఆ ఆలోచన అలా ఉండింది కాబట్టి వి డిడ్ంట్ డూ ఇట్. అది దాని తర్వాత అసలు పెద్దగా ఏం రాలేదండి. ఓకే, నాకు తెలిసి ఈ సినిమా చూస్తుంటారు కదా, ఈ సినిమా చూసిన తర్వాత అందరూ పర్సనాలిటీ ప్లస్ రూపం అన్నీ కావాల్సిన, తెలుగు వచ్చిన వాళ్ళు కావాలంటే పర్సనాలిటీ దొరికింది కానీ తెలుగు వచ్చిన వాళ్ళు దొరకరుగా. కానీ అదన్నీ ఇప్పుడు ఎవరు చూస్తున్నారండి? ఇప్పుడు ఒక డైరెక్టర్కి ఇప్పుడు ఓకే మెయిన్ చెప్తున్నాను, ఇప్పుడు నా పర్సనాలిటీకి ఈ సినిమా హరిహర వీరమల్లు చూసాను, నాకు డైలాగ్ లేవు. అంటే 2-3 ఉండింది, ఐ థింక్ దే రిమూవ్డ్ ఇట్. ఓహో, ఎడిటింగ్లో పోయిందా? సో జనరల్గా డైలాగ్స్ లేవు. ఇప్పుడు ఈ మనిషి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి? బాంబే నుంచి రావచ్చు, అమెరికా నుంచి కూడా రావచ్చు. ఓహో, ఓకే ఓకే ఓకే. అంటే తెలుగు వచ్చి ప్రయోజనం ఏంటి అంటున్నా. ఓకే ఓకే, డైలాగ్ డైరెక్టర్కి తగినట్టు ఒక డైలాగ్స్, ఆ పర్సనాలిటీ అది డెవలప్, అది డిజైన్ చేయాలి. సమ్ డైరెక్టర్ రైటర్ డిజైన్ చేస్తే మేబీ అప్పుడు ఈ అంటే నాకు తెలుగు వచ్చు, ఈ పర్సనాలిటీ ఉంది, ఐఎమ్ ఎండ్ ఆఫ్ ద డే పర్ఫార్మ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే తెలుగు బాయ్. సో ఓకే ఓకే. మరి మీరు చేస్తారన్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు మదర్కి తెలియని సినిమా ఫీల్డ్ కాదు, తెలియని మనుషులు కాదు ఎవరు, మా కుర్రోడు ఉన్నాడు మన దాంట్లో ఏదన్నా అంటే సరిపోని క్యారెక్టర్ ఉంటే చెప్పండి, ఇట్లాంటివి ఏమన్నా రికమెండేషన్లు అడిగారు మీరు ఏమన్నా చెప్పండి అని? నాకు తెలిసి ఆవిడ ఎప్పుడు అడగలేదు. రెండోది ఏమంటే అలా లేదండి ఇండస్ట్రీ అనుకునేటట్టు. ఐదర్ వాళ్ళ ముందే రాసేటప్పుడు ఒక డిజైన్ క్యారెక్టర్ అనుకుంటారు, క్యారెక్టర్ ఇలాంటి వ్యక్తి ఉన్నాడు చేస్తాడు అని ఒక ఐడియా, అది మేబీ లేకపోవచ్చు. అంటే అప్పుడు మేబీ ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత ఒకటి మనం చేస్తున్నాము, మనకి ఇంట్రెస్ట్ ఉంది, మనం ఉన్నామని కూడా ఇండస్ట్రీకి తెలియాలి కదా. అదే, సో అది చాలా మందికి తెలుసు. ఓకే ఓకే. అంటే ఇది ఇప్పుడు కాదు, అంటే ఈవెన్ హరిహర వీరమల్లు స్టార్ట్ అయ్యి, అంటే నేను ఎంటర్ అయ్యి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 3 years అయిపోయింది. 3 years. సో ఈ 3 yearsలో కూడా తెలిసిన కనుక ఎక్కడ ఏం రాలేదు. ఓకే. అంటే మధ్యలో డెకాయిట్ సినిమా అడవి శేష్ది వచ్చింది క్యారెక్టర్, కానీ వాళ్ళు కూడా అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్యారెక్టర్ ఏంటి అని డోంట్ నో, వాళ్ళే ప్లాన్ చేయలేకపోయారు అనుకో. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతే ఆ క్యారెక్టర్ ఉందా లేదా అని చూడాలి. ఓకే ఓకే ఓకే. ఫస్ట్లో ఒక 4-5 times వాళ్ళు టచ్లో ఉండి వెళ్ళి డైరెక్టర్ గారిని కూడా కలిసాను, షనీల్. సో ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ క్యారెక్టర్ ఇలా ఉంది అది ఉందని, కానీ అప్పటికే 3 times ఆ క్యారెక్టర్ని మార్చేశారు. ఫస్ట్ ఇలా ఉంది క్యారెక్టర్, దాని తర్వాత లేదు మారింది ఇలా ఉంది. సడన్గా ఒకరోజు ఫోన్ చేసి సార్ క్లీన్ షేవ్ ఫోటో పంపించండి అంటే, హరిహర వీరమల్లు మధ్యలో ఉన్నాడు షూటింగ్, క్లీన్ షేవ్ అంటే 6-7 years బ్యాక్ ఫోటో ఉండింది. అదే ఐ సెడ్ నో, లేదు, అవకాశం లేదు. వాళ్ళు కూడా అసలు డిడ్ంట్ గెట్ బ్యాక్. ఓకే ఓకే. అయితే మనకి ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీ కెరీర్ మొత్తం కూడా సినిమా ఇండస్ట్రీలో ప్లాన్ చేసుకుంటున్నారు మీరు. సినిమా ఇండస్ట్రీలో మంచి వేషాలు, మంచి గుర్తింపు. ఎస్, వెరీ గుడ్ అండి. అయితే మరి మంచి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోర్సులు చేశారు కదా, అప్పటి నుంచి ఎందుకు ట్రావెల్ అవ్వలేదు మీకు? దాని తర్వాత ట్రావెల్ పరిస్థితి ఏంటని అడిగితే, సో రిటర్న్ రాగానే ఫస్ట్ ఒక 1 year అమ్మ పాలిటిక్స్లో ఉన్నారు. సో ఆవిడకి పాలిటిక్స్లో ఎమ్మెల్యే కదా, 1.5 year అక్కడ ఉండింది. ఫోకస్ అని కాదు, కానీ అవసరం ఉండింది కాబట్టి అక్కడ ఉన్నా. అవును. దాని తర్వాత ఒక 2012లో నేను ప్రొడక్షన్ హౌస్ మొదలెట్టాను. ఒక ప్రాజెక్ట్ చేశాను ఈటీవీకి యాజ్ ఎ ప్రొడ్యూసర్. ఈటీవీ. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ డైరెక్ట్ టు టీవీ ఫిలిం, అంటే ఇప్పుడు మన ఓటీటీకి డైరెక్ట్గా సినిమా తీసేటట్టు డైరెక్ట్ టు ఈటీవీ. దాని తర్వాత జెమినీ టీవీకి ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసాము, మెగా సీరియల్. అది ఒక 3-4 months అలా డెవలప్ చేసి పైలట్ ఎపిసోడ్ షూట్ చేసి ఇష్యూస్ అయ్యి అది ఆగిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఈటీవీకి ప్లాన్ చేసాము. సో ఇలాంటివి చేస్తూనే ఉన్నాం. 2015-16లో గుంటూరు టాకీస్ అని ఒక సినిమా, అది కూడా మేము ఫుల్ ప్రీ ప్రొడక్షన్ మొత్తం మేమే చేసాము. అది కూడా అక్కడ మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చి అది ఆగిపోయి ప్రొడ్యూసర్ మారి సోల్డ్
నాట్ సోల్డ్ అంటే మేము డైరెక్టర్ గారు చెప్పాం వీ కాంట్ హ్యాండిల్ ఇట్ ఎనీమోర్, డిలే అవుతుందండి అని ఫైనాన్స్ ఇష్యూ వల్ల. సో అది కూడా మారింది. గుంటూరు టాకీస్ మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది మన దగ్గర ఫస్ట్. ఓకే, సినిమా డెవలప్మెంట్ కూడా ఎక్కువ మా దగ్గరే జరిగింది. ప్రవీణ్ సత్తార్ అండ్ సిద్ధు, ప్రవీణ్ సత్తార్ అండ్ సిద్ధు జొన్నలగడ్డ అండ్ శ్రీచరణ్ బకాల ఫస్ట్ సినిమా. ఇట్ వాజ్ గుడ్ టీమ్, వీ హ్యాడ్ గుడ్ టైం అప్పుడు మేము డెవలప్ చేసేటప్పుడు. అవును, కానీ అదే అన్ఫార్చునేట్లీ అది కూడా ఆగిపోయింది. సో ఇలాంటిది మా లక్ అలా. అంటే మేము ఏంటి ఇంట్లో కూర్చొని పని పాటు లేకుండా టీవీ చూడడం కాదు, ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం. కానీ అది 2 years 3 years కెరీర్ డెవలప్ అయ్యి మళ్ళీ అది ఆగిపోవడం, నెక్స్ట్ ఇంకొకటి ఇది అది. ఎంత పోయింది ఆ 3 సంవత్సరాల్లో? దాదాపు మనీ పోగొట్టుంటారు. అంటే లక్కీగా మేము కొంచెం ఎప్పుడు కుదరదు అని మేము అక్కడ డిసిషన్ తీసుకున్నాము, దానివల్ల కొంచెం సేవ్ అయింది. కానీ జనరల్ పోయిందంటే షూటింగ్ చేయలేదు కాబట్టి మాకు ఈ రన్నింగ్ ది ఆఫీస్ అక్కడే కొంచెం. రన్నింగ్ ది ఆఫీస్ 3 years మా ఈటీవీ ప్రొడక్షన్ ఒకటి, జెమినీ ప్రొడక్షన్ ఒకటి వర్కౌట్ అవ్వలేదు అన్నారు కదా. అది చాలా రన్నింగ్ ది ఆఫీసే. దాంట్లో మన డబ్బులు వేసి ఏదో ఓకే పైలట్ ఎపిసోడ్ షూట్ చేసాము, కానీ సినిమాల్లో కాదు కదా అది. ఆల్మోస్ట్ మనకి ఇది బస్తీ మనమే అనుకుంటు కదా. లేదు, బస్తీ మనం కాదు కదా ప్రొడక్షన్. అసలు మాకు ఒక ప్రొడ్యూసర్ వచ్చి అప్రోచ్ అయ్యి చేద్దాం అని మా తమ్ముడు అప్పుడు ఒప్పుకున్నాడు. కానీ దాంట్లో చాలా ఇష్యూస్ అయిందండి ఆ సినిమా కూడా. వాళ్ళే ప్రొడక్షన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇష్యూస్ అయ్యి వాళ్ళే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పింది చేయలేకపోయారు. చాలాసార్లు అదే అండి ప్రాబ్లం. ఫస్ట్ ఒక ఐడియా వచ్చి కథ చెప్తారు మనకి, ఫస్ట్ కథ వింటే ఏ కథ అయినా బాగానే ఉంటుంది, కానీ ఫస్ట్ వాళ్ళు అది ఎగ్జిక్యూట్ చేయగలుగుతారని తెలియదు. అది దట్ ఈస్ వన్ థింగ్. మన ట్రస్ట్ మొత్తం డైరెక్టర్ మీద వేయాలి. ఒకవేళ ఓకే షూటింగ్ అప్పుడు మనకు తెలిసిపోతుంది వాళ్ళు చెప్పినట్టు ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నారండి. సో మేబీ సంథింగ్ లైక్ దట్ హ్యాపెండ్ బస్తీలో. ఓకే, సో ఆ ఎక్స్పీరియన్స్తో మా తమ్ముడికి కూడా సినిమా ఇండస్ట్రీ ఏంటిది అంటే హీ వెంట్ టు బాంబే. వాళ్ళు ఫుల్ హీ వర్క్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ విత్ మోహిత్ సూరి ఫర్ 2 movies. ఏక్ విలన్ కంతా అసిస్టెంట్ డైరెక్టర్. సో అదంతా చూసి ఇక్కడికి వచ్చి ఎక్కువ బిల్డప్ ఇచ్చి, అంటే వాడలేదు ఆ ప్రొడ్యూసర్, ఎక్కువ బిల్డప్ ఇచ్చి ఇలా సినిమా ఇలా తీద్దాం అలా తీద్దాం అని. బట్ ఆఖరికి తీసేటప్పుడు పోయింది మొత్తం. స్కేల్ మేనేజ్ చేయలేకపోయారో ఏంటో తెలియదు, బట్ హీ డిడ్ంట్ లైక్ ది ఎక్స్పీరియన్స్. ఓకే ఓకే, ఇందాకలా పొలిటికల్ టాపిక్ వచ్చింది. అమ్మది పొలిటికల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. పొలిటికల్గా ఇక్కడ తెలంగాణలో ఏమీ స్పేస్ ఉందా లేదా అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు మీరు పొలిటికల్గా ఉన్నారా, పొలిటికల్గా లేరా అనేది చెక్ చేసుకుంటే పరిస్థితి ఏంటి? మీరు నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ పార్టీ అండి, దానికి ఏ పార్టీతో లేదు. షీఈ్ నాట్ అంటే ఫస్ట్ నుంచి ఏంటంటే అండి ఆవిడకి సేవ చేయాలండి, సోషల్ కాజ్. అంటే ఇన్నేళ్ళు సినిమా చేశారు. సో ఒక ఏజ్కి వచ్చేటప్పటికి ఎవరికైనా ఉంటుంది, మనకి ఫేమ్ ఉంది, ఒక పేరు సంపాదించాము, ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని. సో పొలిటికల్లీ ఇస్ ద రైట్ పాత్ అంటే చాలా మందికి. కానీ ఈ రైట్ పాత్ని పొలిటికల్ పార్టీస్లో ఉన్నవారు వచ్చి మీరు వస్తే మాకు కొంచెం హెల్ప్ అవుతుంది, బూస్ట్ అవుతుందని. సో క్యాన్వాసింగ్ క్యాంపెయినింగ్ టైంలో చాలా మంది ఈ మరి పిలుస్తారు, దాని తర్వాత అస్సలు పట్టించుకోరు. దట్ ఈస్ ద రియాలిటీ. ఇప్పుడు ఎవరు ఏమైనా ఏం చెప్పినా నిజం ఇది. ఎందుకు పార్టీ మారారు, మీరు ఎందుకు అలా చేశారంటే మీరే పట్టించుకోలేదండి. మేము ఒక సేవ చేయడానికి వచ్చున్నాం, వీ వాంట్ టు డూ సంథింగ్. మీరు ఒక ఫోటో కోసమైనా ఆ ఇమేజ్ కోసం అని క్యాన్వాసింగ్ క్యాంపెయిన్ టైంలో ఫుల్ మరి ఫుల్ తిరిగి అన్నీ అయిన తర్వాత యూ షుడ్ ఆల్సో రెసిప్రోకేట్ కదండి. మాకు ఏదో ఒకటి పోస్ట్ ఇవ్వాలి, లేకపోతే ఏదో ఒకటి క్యారెక్టర్ ఏదో ఒకటి ఇవ్వాలి. ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి మేము చెప్తామండి అని చెప్తే ఎలా కుదురుతుంది? కానీ బయట ఏమనుకుంటారు, ఓ వీళ్ళకి పార్టీ మారుతా ఉన్నారు. ఇట్స్ నాట్ దట్. ఆపర్చునిటీ ఇస్తే మేము హెల్ప్ చేయగలుగుతాం, మీరు మమ్మల్ని ఇలా వాడుకుంటే ఎలా? ఇట్స్ నాట్ ఫేర్ కదా. అయితే అప్పుడు ఎలక్షన్ ముందు, ఎలక్షన్ బిఫోర్ అనుకుంటా, ఏపీకి సంబంధించి వైసీపీలో జాయిన్ అయ్యారని చెప్పి స్టాక్ వచ్చింది, అది నిజమేనా? అది మీ కండవాళ్ళు వేసుకొని ఉన్నారు అది? అంటే
ఆవిడ జాయిన్ అయ్యి ఉండొచ్చు మేబీ, కానీ ఆ రోజు అయితే నాకు కూడా కండా వేస్తారు ఓకే వెళ్ళినప్పుడు. ఓకే, అది నాకు అసలు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి పాలిటిక్స్ లో. ఓకే. సో అది వేసి ఆ రోజు వేసారు కండువా, ఎందుకు వేసారో తెలియదు. అంటే మేబీ ఇట్స్ స్టాండర్డ్ ప్రొసీజర్ ఏమో. ఓకే ఓకే. బట్ దాని తర్వాత క్యాంపెయినింగ్ అయినా ఇంక వెళ్ళాం, వెళ్ళారా? వైజాగ్, భీమిలి సైడ్. అండ్ యాజ్ యూజువల్ దాని తర్వాత నథింగ్. ఒక కనీసం పలకరింపు, పట్టించుకోవటాలు ఇట్లాంటివి ఏం లేదు. ఓకే. సో ఇలాగే ఉంటుంది. ఓకే ఓకే. మాకు ఇది ఫస్ట్ టైం కాదు, 2-3 times చూసాం కాబట్టి. ఓకే. సో ఇప్పుడు ఎవరిని పిలిచినా ఇలాగే జరుగుతుంది కూడా తెలుసు. ప్రజెంట్ అయితే మీరు ఏ పార్టీతో సంబంధం లేదండి? ఓకే ఓకే. అమ్మగారిది 50 సంవత్సరాల కెరీర్, ఒక తెలుగు చిత్ర 54 years అయిపోయింది. 54 years, మామూలు జర్నీ కాదు ఇది. టాలీవుడ్ని అంటే ఐ మీన్ మన తెలుగు పరిశ్రమని అమ్మగారి జర్నీతో పాటు చూసుకుంటూ వస్తున్నారు. మీకు బాగా ఊహ తెలిసిన తర్వాత మీరు సినిమాలు ఎక్కువ చూసింది, ఎవరి సినిమాలు ఎక్కువ చూశారు, ఎవరి కాంబినేషన్లో ఎక్కువ ఎంజాయ్ చేశారు మీరు, ఎవరి సినిమాలు అయితే ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది? పేరు అంటే ఆవిడ చేసిన సినిమా, ఆవిడ చేసిన సినిమాలు. నాకెందుకో చంద్రమోహన్ గారితో మంచి కామెంట్, అంటే నేను మీరు తెలిసిన తర్వాత అంటున్నా. అదే అదే అంతే అంతే, మీరు చూసిన చంద్రమోహన్ గారితో చాలా సినిమా. కానీ నాకు యాక్చువల్గా అప్పుడు చాలా చిరాకు వేసేది ఆ సినిమాలు. ఎప్పుడు ఏడుపు, ఏదో ఒక ప్రాబ్లం, మ్యూజిక్, చిన్నపిల్లడు. అవును, ఏంటంటే ఎప్పుడు చూస్తే ఏడుపు ఏడుపు ఏదో ఒకటి ఉంటుంది అని. దెన్ మనీ, రామ్ గోపాల్ వర్మ గారు, శివనాగేశ్వరరావు గారు, వాళ్ళ కాంబినేషన్, దోస్ ఆర్ ఫ్యాంటాస్టిక్ ఫిలిమ్స్. కానీ కాంబినేషన్ అని చెప్పలేము. ఆంటీ అని ఒక సినిమా వచ్చింది, అది కూడా మంచి సినిమా. సో ఐ లైక్ దోస్ మూవీస్. పోతూ పోతూ మెల్లిగా అమ్మ నాన్న తమిళమ్మాయి, ఇట్స్ లైక్ సెకండ్ ఇన్నింగ్స్ ఫర్ హర్ ఆ సినిమా. దాంట్లో చాలా న్యాచురల్ గా ఉంటారు. బయట మాతో ఇంట్లో ఎలా ఉంటారు ఆన్ స్క్రీన్ రవితేజ గారు, మదర్ అండ్ సన్స్, ఆ రిలేషన్షిప్ ఆల్మోస్ట్ మాది ఇంట్లో అలాగే ఉంటుంది కాబట్టి. అవునా? ఓకే. మాకు కొంచెం ఆ సినిమా చూడగానే ఐడెంటిఫై చేయగలుగుతాం, మాకు కంఫర్ట్ దొరికింది. పాత సినిమాలు అయితే ఆబ్వియస్లీ ఇప్పుడు కూర్చుని మళ్ళీ చూస్తున్నాను. సో శివరంజని, కలికాలం ఇలాంటి బ్యూటిఫుల్ మూవీస్, పర్ఫార్మెన్స్. సహజ నటి అంటారు కదా, అవును, ట్యాగ్ లైన్ అది, న్యాచురల్ యాక్టింగ్. ఓకే. ఇప్పుడు మనకి ఇండస్ట్రీకి సంబంధించి లెజెండ్స్ అని చెప్పుకుంటాం మనం, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఇద్దరితో కూడా ఎక్కువ సినిమాలు చేశారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు ప్లస్ శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారు ఐ థింక్ ఇస్ ఆవిడకి, అంటే ఈవెన్ జనరల్గానే బయట కూడా దే ఫీల్ దట్ కాంబినేషన్ ఇస్ వెరీ గుడ్. వాళ్ళిద్దరిది చాలా సినిమాలు హిట్ అయ్యి చాలా మందికి రిజిస్టర్ అయింది. నేను అఫ్ కోర్స్ ఎక్కువ చూడలేదు ఆ సినిమాలు, కానీ ఇప్పుడు రెఫరెన్స్ చేసి చూస్తే ఐ కెన్ అండర్స్టాండ్ ఓకే ఎందుకు అంత ప్రజలకు అంత వాళ్ళు కనెక్ట్ అయ్యారని. ఆ కాంబినేషన్ ఓకే, కొంచెం న్యాచురల్గా ఉండేది. షూటింగ్ లొకేషన్కి ఏమైనా వెళ్ళేవాళ్ళ? చెన్నైలో కానీ ఇక్కడ కానీ? ప్రొడక్షన్ చేసేటప్పుడు మా సొంత ప్రొడక్షన్ ఉన్నప్పుడు కూడా వెళ్ళేవాళ్ళం. ఈవిడికి ఇప్పుడు షూటింగ్ ఉన్నా ఒకవేళ మేము చెప్పాను సమ్మర్ హాలిడేస్ మరి హైదరాబాద్కి వచ్చేవాళ్ళం స్కూల్లో ఉన్నప్పుడు. సో ప్రతిసారి షూటింగ్కి వెళ్ళేవాళ్ళం. బాగా గుర్తున్న షూటింగ్ ఏది, స్పాట్ మీకు ఎంజాయ్ చేసింది? ఫస్ట్ రామోజీ ఫిల్మ్ సిటీ 97 ఐ థింక్ ఓపెన్ అయినప్పుడు. మస్ట్ హావ్ బీన్ 11-12 years old. అదొక ఫారిన్ కంట్రీలో కనిపించింది మాకు అసలు. వావ్, ఎంత బ్యూటిఫుల్. అంటే లాన్స్ మన ఇండియాలో ఇప్పుడు పార్క్స్ అన్ని చూస్తున్నాము, మన ఆ రోజుల్లో ఇండియా ఎస్పెషల్లీ సౌత్లో లాన్స్ ఉండేవి కాదు. సో లాన్స్ చూడగానే మేము అసలు మీ షూటింగ్లో మేము లాన్స్లోనే దొల్లి స్లైడ్ చేసుకుని ఏదో ఒకటి చేసేవాళ్ళం. బట్టలన్నీ మురికి అయిపోయి కార్లు కూడా ఎక్కిపించేవారు కాదు, పైప్ పెట్టి మొత్తం నీళ్ళు కొట్టి దాని తర్వాత అన్నీ ఇప్పి డిక్కీలు వేసి ఒక టవల్ ఏదో కప్పి కూర్చోబెట్టినారు కార్లు. అలా ఉండేది. సో మాకు అసలు ఎక్కువ ఆవిడ కెరియర్లో అది మరి ఫారిన్ లొకేషన్స్, ఎగ్జాటిక్ లొకేషన్స్ ఎక్కడ ఎక్కువ వెళ్ళింది లేదు. ఓకే. మైసూర్ చాలా ఇష్టం. ఆవిడ 2-3 సినిమాలు మైసూర్ సైడ్ చేసినప్పుడు చిన్నప్పుడు కొంచెం అక్కడికి వెళ్ళి, అంటే పక్కన ఫారెస్ట్స్ ఉన్నాయి, బృందావన్ గార్డెన్ చూసారా? అవును, హీరోల్ని మనం మాట్లాడుకున్న హీరోలు మొత్తాన్ని మీరు ఆన్ లొకేషన్ చూసారా? స్టూడెంట్ వాళ్ళు చూసేమో. ప్లస్ ఆ రోజులు ఎలా ఉండేదంటే అండి, ఈ హీరోస్ కూడా అంటే బయట కూడా కలిసేవాళ్ళు. అంటే మరి ఏదైనా ఫంక్షన్ ఉంటే
అవార్డ్స్ ఫంక్షన్ ఉంటే కలిసాం. రిపీటెడ్గా కలిసింది ఎవరు మీరు ఎక్కువ ఎవరితో? రిపీటెడ్గా ఎవరు అంటే రిపీటెడ్ పర్సన్ అంటే రామ్ గోపాల్ వర్మ గారు. అంటే వి యూస్ టు కమ్ హోమ్, మా నాన్నతో మామతో కూర్చొని ఏదో డిస్కషన్స్ జరిగేవి. అవును. సో ఆయన కొంచెం 2-3 సార్లు బాగా కలిసాము. ఓకే. జనరల్గా మురళీమోహన్ గారిని ఎక్కువ. సో ఆవిడ చేసే సినిమా టైంకి హీరోస్తో ఆవిడకి మోస్ట్లీ చంద్రబాబు గారు ఆయన ఫేమస్ చూలు ఇక్కడ కొట్టేవారు తప్పండి, వెరీ ఫేమస్. అది చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియదు. ఇలా కూర్చుంటే వెనక చెట్టు పట్టుని కొట్టేసింటారు, మార్చిపోతుంది. ఆయన సిగ్నేచర్ అది. ఆయన ఉన్నారంటే ఇలా కూర్చోవలసి వస్తుంది. సో ఆయనతో బాగా ఏమనేవాళ్ళు కదా అమ్మ. ఆయన అందరితో చేస్తారని తెలుసు, ఎవరు వదలరు. మీరు ఇప్పుడు కెమెరా పట్టుకున్నా కూడా కొట్టే వెళ్ళిపోతారు. ఓకే. మోహన్ బాబు గారితో? మోహన్ బాబు గారు అయితే ఎక్కువ సినిమాలు కాక బయట, అంటే మేము ఎస్పెషల్లీ హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు 2004లో ఆయన చాలా హెల్ప్ చేశారు. ఆయన ఫ్యామిలీ నాకు దగ్గరుండి షిఫ్టింగ్ వెల్కమ్, ఒక మంచి వెల్కమ్ టు హైదరాబాద్ అని, అంటే సెటిల్ అవుతున్నారు ఇక్కడ చెన్నైని వదిలేసి అని బాగా క్లోజ్ హెల్ప్ చేశారు. ఇప్పుడు మీకు ఇది జయసుధ గారి కొడుకు అనేది ఒక ప్లస్ అనుకుంటారా మైనస్ అనుకుంటారా ఇండస్ట్రీలో? ఎందుకంటే డైరెక్ట్గా అందరూ తెలుసు కానీ ఎవరిని అడగలేరు. ఇప్పుడు అందరూ తెలుసు. బిగ్గెస్ట్ మైనస్. ప్లస్ ఏంటంటే అండి కొన్ని డోర్లు ఓపెన్ అవుతాయి. మైనస్ ఏమంటే ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత మీకెందుకండి, మీరే చేయొచ్చు కదా, మీకు లేదా, మీరే పెట్టుకుని సినిమా తీయచ్చు, మీరే మీకోసం మంచి క్యారెక్టర్స్ మీరే సినిమా తీయచ్చు. అండ్ రియాలిటీ అది కాదు. మేము అన్నారా ఇట్లా? ఉన్నారు కొంతమంది చెప్పారు, చాలా మంది చెప్పరు, కానీ వాళ్ళు అది చెప్తా అనుకుంటు మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఒకసారి ఎస్ కాల్ చేస్తా అని చెప్పి దాని తర్వాత ఫోన్ రాలేదంటే ఐదర్ వాళ్ళకి మెమరీ పవర్ లేదు, లేకపోతే వాళ్ళ డిసిషన్ ఆల్రెడీ తీసుకున్నారు. ఇలాంటివి ఉంటాయి. ఓకే. ఫ్రెండ్స్ ఎవరు లేరా సినిమా ఇండస్ట్రీలో? ఉన్నారండి. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు చడ్లవాడ గారు కొడుకు లక్ష్మణ్, సో ఈజ్ ఫస్ట్ నుంచే క్లోజ్. అంటే అది కూడా మేము క్రికెట్ ఆడాం కాబట్టి అంత క్లోజ్ అయ్యాం, ఇప్పటికీ క్లోజ్. సాయిధరం, తేజ్ వీళ్ళందరూ అప్పుడప్పుడు కలుస్తాం. అంటే మా కజిన్ బ్రదర్ నవీన్, నరేష్ గారు కొడుకు. నరేష్ గారు నవీన్. సో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు మేము ఫెస్టివల్స్ అయితే దీపావళి మరి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, నరేష్ గారి ఇంటికి. సో ఇప్పటికి ఏదైనా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే అందరు వస్తారు. మంజు వాళ్ళ గ్యాంగ్ అది, నవీన్ కజిన్ బ్రదర్ గ్యాంగ్ అది. ఓహో. సో వాళ్ళతో కొంచెం తిరుగుతాను. బట్ బయట ఎక్కువ నా ఫ్రెండ్స్ అయితే క్రికెట్ ఆడాను. క్రికెట్ అంటే లక్ష్మణ్ కూడా ఇస్ పార్ట్ ఆఫ్ ద గ్యాంగ్. సో మేము ఎక్కువ ఈ ఐటీ, బ్యాంకింగ్ వాళ్ళతోనే. ఓకే. ఏం తింటారు మంచిగా ఇష్టంగా? అన్నీ. నాన్ వెజ్ స్పెషల్గా. అంటే మా తమ్ముడులా వాడు ప్యూర్ నాన్ వెజిటేరియన్ ఒకప్పుడు. అవునా? ప్యూర్ నాన్ వెజిటేరియన్ ఉన్నారా? వింటున్నా. చికెన్ కర్రీ, రైస్, ఆ మొక్క తీసి కర్రీ నుంచి ఇలాన్ని రైస్ మీద వేసుకుంటారు. మా అమ్మ వచ్చి రే వెజిటేరియన్ తినరా కొంచెం అయినా అంటే, మా రైస్ ఇస్ ఎ వెజిటేబుల్ టెక్నికలీ అంటాడు. ఆ గ్రేవీ కూడా వెజిటేబుల్స్ ఉంటుంది, ముట్టుకోడు. ప్యూర్ నాన్ వెజిటేరియన్. కానీ ఇప్పుడు వాడు కూడా మారాడులే. కానీ దానివల్ల మేము ఆల్మోస్ట్ ఎక్కువ అన్నీ తింటాము, అన్నీ తినేవాళ్ళం. నేను చదివింది కూడా సింగపూర్లో చదివాను, అక్కడ అన్నీ తింటారు. సో ఎక్కువ ఎక్స్పెరిమెంట్, ఎక్కువ తిని సైజ్ చూస్తే మీకు తెలుస్తుంది. సో ఫుడ్ అయితే ఈ ఫుడ్డీస్ అని అంటారు. ఐ డోంట్ లైక్ దట్ వర్డ్. చాలా మంది ఆమె ఫుడ్డీ అని చెప్పి ఆ వర్డ్కి వాళ్ళు జస్టిస్ చేయరు. సో వి లైక్ నాట్ జస్ట్ ఈట్, డిఫరెంట్ థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేయాలండి. ఎండ్ ఆఫ్ ద డే మన హ్యూమన్ బీయింగ్స్కి వాటర్, ఎయిర్, ఫుడ్, సర్వైవల్. ఓకే. వాటర్ మన బాయిల్ చేసుకునేది వాటర్గానే ఉంటుంది. గాలి మన ఇప్పుడు కంట్రోల్లో లేదు పొల్యూషన్తో. సో ఫుడ్ అయినా కొంచెం ఎంజాయ్ చేయొచ్చుగా. అదే చేస్తున్నాం. మంచి ఫిలాసఫీ. ఓకే. ఈ జనరేషన్లో మీరు చూస్తున్నారు, ఈ జనరేషన్లో
సినిమాలు వస్తున్నాయి, సినిమా హీరోలు ఇప్పుడు ప్రజెంట్ పాన్ ఇండియా మూవీస్ అయిపోయినాయి ప్రతిదీ కూడా మనకి. అమ్మగారు ఇప్పుడు చూస్తే అందరితో వర్క్ చేశారు, అమ్మ సినిమాలు మన అందరూ చూస్తారు కదా. వాళ్ళల్లో మీకు ఎవరు సినిమాలు ఎక్కువ ఇష్టపడతారు, ఎవరు సినిమాలు ఎక్కువ చూశారు? ఇప్పుడు రామ్ చరణ్ గారితో ఎవడో సినిమా చేశారు, ఇప్పుడు మహేష్ గారితో ఒక సినిమా చేశారు, ఇట్లా అందరు హీరోలతో అమ్మ వర్క్ చేశారు. ఈ జనరేషన్లో కూడా ఇంకా వర్క్ చేస్తున్నారు. ఎవరంటే ఎక్కువ బాగా అంటే ఫ్యాన్ గా అంటున్నారా సినిమా ప్రకారం? సినిమా అయినా ఫ్యాన్ అయినా, ఇష్టమైన సినిమా అయినా ఫ్యాన్ అయినా. ఆఫ్ కోర్స్ మహేష్ బాబు కెరియర్ ఐ రియలీ లైక్ హిస్ కెరియర్. ఎందుకంటే వెన్ హీ స్టార్టెడ్ యాజ్ ఎ చైల్డ్ యాక్టర్, కానీ ఫస్ట్ హీరోగా రావడం ఇది అని అప్పుడు హీ వాజ్ వెరీ యూనిక్. కొంతమంది రా అని చెప్పొచ్చు, కొంతమంది వెరీ యూనిక్. అంటే బాడీ లాంగ్వేజ్ అయినా, డైలాగ్ డెలివరీ అయినా, అది స్టాండర్డ్ మనకి. A uniqueness made him stand out is what I'm saying. Yes. So his career, how it is progressed, చాలా నాకు I loved his career. దాని తర్వాత of course జూనియర్ ఎన్టీఆర్ గారు, fantastic actors. Nani is a fantastic actor. రామ్ చరణ్ is also fantastic. రామ్ చరణ్ very hard working. ఎందుకంటే కాలేజ్లో తన సీనియర్ నాకు. రానాను రామ్ చరణ్ సీనియర్స్ కాలేజ్. మీకు సీనియర్స్? నాగ చైతన్య నా బ్యాచ్. హిస్ కెరియర్ ఆల్సో నాగ చైతన్య. కానీ హీ వాజ్ వెరీ షై. అంటే ఫస్ట్ అంటే నాకు చెన్నై నుంచి పరిచయం. ఓకే. అంటే బిఫోర్ ఐ కేమ్ టు హైదరాబాద్. నాట్ బికాస్ ఆఫ్ సో అండ్ సో సన్ అని కాదు, కాలేజ్ కల్చరల్ ఈవెంట్స్ లో కలుస్తూ ఉంటాం. తన కజిన్ బ్రదర్, అంటే వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్, ఒక రిలేటివ్ మా బెస్ట్ ఫ్రెండ్ అప్పుడు స్కూల్లో. సో అప్పుడప్పుడు ఎలా కలిసినప్పుడు సినిమా కూల్డ్ అంటే ఆ షైనెస్ బట్ హీ ఆల్సో తను ఎలా అప్పట్లో సినిమాలు చేయని వాళ్ళ ఎవరిని అడిగినా ఫస్ట్ అదే అనేవారు. కానీ అదే మెల్లిగా హౌ హీస్ కెరియర్ ఇస్ ప్రోగ్రెస్. ఇప్పుడు రోల్స్ ఈస్ చూసింగ్ అంటే మంచి కొంచెం సీరియస్ గా క్యారెక్టర్ డెవలప్మెంట్ వెరీ గుడ్. కూడా బాగా చేశారు. యంగ్స్టర్స్ బ్యాచ్ ఒక్కొక్క జనరేషన్. మన మహేష్ బాబు గారిది ఒక జనరేషన్, ఒక జనరేషన్. అలాంటి చాలా మంది ఐ రియలీ అప్రిషియేట్. కాంట్ పిన్ పాయింట్ అండ్ పికప్ వన్ పర్సన్. అంటే వెదర్ దే వర్క్ విత్ మామ్ ఆర్ నాట్. ఆబ్వియస్లీ రవితేజ గారు ఆల్సో ఈజ్ అంటే ఆయన యూఎస్పీఏ ఇస్ వాట్ ఎవ్రీబడి లవ్స్ అబౌట్ హిమ్, హిస్ డైలాగ్ డెలివరీ. వాళ్ళ దట్ ఈస్ దేర్ ఓన్ అండి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక ఆర్టిస్ట్ దగ్గర చూడలేదు వాళ్ళు చేసేది. మీరేంటి, మీ హాబీస్ ఏంటి, ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి వంట చేస్తున్నానండి. బాగా చేస్తారా? అది వంట చేసి మీకు పెడితే మీరు చెప్పాలి. ఓకే, నేనుగా చెప్పుకోకూడదు. ఏం వండుతారు? అన్నీ అంటే ఎక్కువ నేను ఐఎమ్ ఇన్వెంటింగ్ మై ఓన్ డిషెస్. ఐ ఇన్వెంట్ మై ఓన్. ఇప్పుడు ఈ లాస్ట్ 2 days ఈ వీకెండ్ వైఫ్ లేరు ఇంట్లో, సో ఒంటరిగా ఉన్నా. అందరు అనుకుంటారు ఫుల్ పార్టీ చేస్తాడు. ఏం చేయలే, ఒక 7 dishes ఎక్స్పెరిమెంట్ చేశాను, ఇన్వెంట్ చేశాను. సో ఇది ఏంటి, ఇది ఇలా చేస్తా అంటే నేను వైఫ్ అంతా అందరు ఉండేటప్పుడు చేయలేను. ఇది ఇట్స్ లైక్ సైంటిఫిక్ టెస్ట్ ల్యాబ్ లాగా. ఎందుకంటే వేస్టేజ్ కూడా ఉంటుంది, ఆ వేస్టేజ్ని ఎలా కౌంటర్ చేయాలి, ఇది అది అని. సో ఫుడ్ ఇస్ ఆల్వేస్ బీన్ సంథింగ్. అంటే నేను నా ఫ్రెండ్స్ అందరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు క్రికెట్ సినిమా ఆపేసి రెస్టారెంట్ ఓపెన్ చేయాలి. బట్ నాకు ఆ రెస్టారెంట్ హౌ ద బిజినెస్ రన్స్ ఓకే కి నా ఫుడ్కి ఉన్న ఐడియాస్కి వర్కౌట్ అవ్వదు. ఫారిన్ కంట్రీస్, కొన్ని కంట్రీస్లో ఎక్కడో కొండల్లో, అంటే స్పెయిన్లో 2-3 రెస్టారెంట్స్ ఉన్నాయి, ఎక్కడో ఉంటుంది, 3 hours డ్రైవ్ చేయాలి. అక్కడికి వెళ్తే ఆ రోజు వంట వాడికి ఏం ఇష్టమో అదే చేస్తాడు, ఏది షెఫ్. 3 items ఉంటాయి మెన్యూలో. నా ఇష్టం, నేను ఇది చేస్తున్నా, మీరు కూర్చోండి. కానీ దానికి 2 months ముందే మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. కొన్ని అయితే 1 year ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి టేబుల్ కోసం. ఓ మై గాడ్. ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్ కానీ ఎక్స్క్లూజివ్. సో అలాంటిది ఏదైనా ఉంటే చేయగలుగుతున్నాం. 100 మందికి ఒకేసారి కూర్చొని వంట చేయగలం. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ బీన్ దర్. చాలా మంది అంటున్నారు మేబీ ఫ్యూచర్లో ఇక్కడ సినిమాతో కొంచెం సక్సెస్ వచ్చి మనకి ఒక పేరు, మనకు ఓకే జయసుధ గారు కొడుకు కాక నిహార్ కపూర్ వంట బాగా చేస్తాడు అని విన్నాము. వాడు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తే వాడి మెన్యూవే ఉంటుంది,
ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం. దట్ ఈస్ సంథింగ్ ఐఎమ్ ఆల్సో ఇస్ వన్ గోల్ ఆఫ్ మై లైఫ్లో. మీరు బాగా వండుతారన్నారు, అమ్మగారికి వండి పెట్టారు ఎప్పుడన్నా? ఇప్పుడు మా ఇంట్లో నేనే వండుతాను, వంట వాళ్ళు లేదు, మీరే వండుతారు. ఓకే, ఏం ఎక్కువ తింటారు మీరు వండితే? వెజ్ నాన్ వెజ్? నేను నాన్ వెజ్ ఎక్కువ చేస్తాను, వెజ్ కొంచెం లైట్గా, బట్ ఎక్కువ ఇలాగే ఉంటుంది. బట్ అదర్వైజ్ ప్లేటెడ్ మీల్స్, ఇప్పుడు మీకు కాంటినెంటల్ అని అంటారు, కానీ కాంటినెంటల్ కాక అదే ఇప్పుడు సెట్ మీల్ విత్ సాలెడ్ అండ్ కార్బ్స్, ప్రోటీన్ అన్ని అలాంటిది ఎక్కువ చేస్తాను. ఓకే, అది మనకి ఈజీ అవుతుంది చాలా మందికి వంట చేయాలంటే. లేకపోతే ఒక పులుసులో పెట్టేస్తే, రైస్ పెట్టేస్తే అయిపోయింది కదా. ఓకే ఓకే, సో డిపెండ్స్ ఆన్ మై మూడ్. ఎస్, లైక్ నిన్న నైట్ ఎండు చేపల పులుసు చేశాను నా కోసం అని. కానీ అది చేసి తినలే, అది అలాగే ఒక మట్టి దీంట్లో పెట్టి క్లోజ్ చేసి 24 hours తర్వాత టచ్ చేస్తాను. అప్పుడు దాంట్లో ఫ్లేవర్ దిగుతుంది. అవునా? ఓ, ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే అదే. ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ మీరు? మీరు బేసికల్గా మీ స్టడీ ఏంటి అసలు మీది? మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం. ఓకే, కానీ ఫుడ్ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను కాబట్టి మా ఇంట్లో అది పోటీ అండి. ఇప్పుడు సుభాష్ని గారు అన్నారు. అవును, మా అమ్మ, అవును, మా నాన్న కూడా బిర్యానీ అద్దరిపోతుంది వండుతారా? ఓహో, సూపర్ బిర్యానీ. ఆయన బిర్యానీ కోసం చాలా మంది ఆర్టిస్టులు వచ్చేవారు ఆ రోజుల్లో. అవునా? 90s లో మా ఇంటికి సండే అయితే నితిన్ కపూర్ ఇస్ మేకింగ్ బిర్యానీ అనగానే చాలా మంది ఆర్టిస్టులు వచ్చేవారు. కానీ వెయిట్ చేయాలి, ఎందుకంటే ఆయన టిపికల్ పంజాబీ స్టైల్. 2 o'clock లంచ్ అంటే 6 o'clock దొరుకుతుంది ఫుడ్. ఓకే, సో వెళ్ళిగా సరదాగా యూస్ టు ఎంజాయ్. చాలా బాగుంది. సో ఇలాంటిది చాలా చేస్తాను. ఐఎమ్ థింకింగ్ మేబీ చాలా మంది చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయి ఫుడ్ కోసం అని. చూద్దాం. ఓకే, మీరు అక్కడ ఉన్నప్పుడు మీ సర్కిల్ గ్యాంగ్ అంతా ఎవరు? సినిమా వాళ్ళు ఉండేవాళ్ళ? మీ ఫ్రెండ్స్ మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? మీ ఇంటి అటుపక్క ఇటుపక్క ఎవరు ఉన్నారు? చెన్నైలో తమిళ్ తెలుగు యాక్టర్స్ లతా గారు అని, ఎంజిఆర్, ఇక్కడ ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, ఎలాగో అక్కడ ఎంజిఆర్ గారు, శివాజీ గణేషన్. సో ఎంజిఆర్ గారు చాలా సినిమాలు చేశారు ఆవిడ. సో వాళ్ళు పక్కిళ్ళు అంటే ఎదురుగా. సో వాళ్ళ పిల్లలతో మేము ఎక్కువ చిన్నప్పటి నుంచే ఆడుకుని, వాళ్ళ క్రికెట్ అంటే వాళ్ళ ఇంట్లోనే ఆడడం. సో ఇప్పటికీ వాళ్ళు ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాకు చాలా క్లోజ్. ఉన్నాయా చెన్నైలో? హాస్టల్ అమ్మేశారా? లేదా, మొత్తం అమ్మేశారు. అంటే కానీ అమ్మ వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అక్కడే ఉన్నారు, సిస్టర్, బ్రదర్స్, వాళ్ళందరూ ఇంకా అక్కడే ఉన్నారు. కానీ మాదైతే అన్ని. సుభాష్ని గారు కదా? అవును, సుభాష్ని గారు చెన్నైలో ఉన్నారా? చెన్నైలో ఉన్నారు. ఓకే ఓకే ఓకే, షీఈస్ డూయింగ్ వెల్. సో ఎప్పుడైనా చెన్నైకి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉండడం, అందరినీ కలవడం, అలా దానికే టైం. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ని కలవడానికి 1 వారం రోజులు అయిపోతుంది. పెద్ద గ్యాంగ్. పెద్ద గ్యాంగ్ అంటే ఆ ఏజ్ కరెక్ట్గా షిఫ్ట్ అయ్యాను కదండి. చాలా మంది ఇప్పుడు స్కూల్ టైంలో షిఫ్ట్ అయ్యారంటే మారిపోతుంది. కానీ నేను కరెక్ట్గా కాలేజ్ టైంకి షిఫ్ట్ అయ్యాను కాబట్టి ఉంటుంది బాండింగ్. సో అందుకే నేను తమిళ్ కూడా ఎక్కువ మాట్లాడతాను, డెవలప్మెంట్ లాంగ్వేజ్. ఓకే ఓకే. సో అక్కడ షిఫ్ట్ అయిపోయి అక్కడ అమ్మేసుకుని మొత్తం ఇక్కడ కొనేసుకున్నారు మొత్తం హైదరాబాద్లో. ఓకే, హైదరాబాద్లో బాగానే ఉన్నాయి హాస్టల్ కూడబెట్టినాయి? అయ్యో, అవునా? మా ఫ్యామిలీ అండి ఆస్తి అందరంటే. వి హ్యావ్ ఈచ్ అదర్. ఓకే ఓకే, సో దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. ఎస్ ఎస్ ఎస్. 50 సంవత్సరాల్లో జయసుధ గారు కూడబెట్టుకున్న ఆస్తులు పలాని పిల్లలకి ఇది ఇచ్చేద్దాము అట్లాంటివి ఉన్నాయి, పిల్లల్ని సెట్ చేద్దాము అని చెప్పేసి. అంటే మా ఫ్యామిలీలో ఫస్ట్ నుంచి అది లేదండి. ఇది మరి స్టాండర్డ్గా ఆస్తులు ఉండి, ఇది ఒక కొడుకు ఇది, ఒక కొడుకుకి ఇది, వాళ్ళకి ఇది, వీళ్ళకి ఇది అని ఎప్పుడు ఫస్ట్ నుంచే ప్లానింగ్ లేదు. లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సినిమా అయిన తర్వాత అమౌంట్ వస్తే ఒక ప్రాపర్టీ కొనుక్కుని ఒక 20 years తర్వాత అది పనికి వస్తుంది అనుకుంటాం. కానీ 20 yearsలో ఏం జరుగుతుందో చెప్పలేం. అవును. దాని బదులు యూ కెన్ టేక్ దట్ మనీ, యూ కెన్ గో ట్రావెల్, సీ ద వరల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్. అది ఇచ్చారు నాకు, అది నా ఆస్తి. ఓకే, గుడ్ గుడ్. బాగా ట్రావెల్ చేసేవాళ్ళు అనమాట. బాగా ట్రావెల్ చేస్తాం. ఓకే. ఇటువైపు అండి మీ ఫాదర్ ఒక్కళ్ళేనా లేకపోతే బ్రదర్స్ అందరూ ఉండేవాళ్ళ? అంటే ఫాదర్ మ్యారేజ్ తర్వాత చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్కి. సో ఆయన ఓకే ఓకే అంటే
ఆయన బాంబే బేసిక్లీ బాంబేలో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. దాంట్లో 2-3 మెంబర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అక్కడ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ మా ఫాదర్ వాళ్ళ ఫస్ట్ కజిన్ ఆయన మా మదర్ కంటే అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వెరీ బిగ్ యాక్టర్, ఇస్ సూపర్ స్టార్ బాలీవుడ్లో. ఓకే. సో అండ్ లాంగ్ కెరియర్. ఏం పేరండి? జితేంద్ర అని. జితేంద్ర గారు. ఎస్ 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 ఎస్. ఫాదర్స్ ఫస్ట్ కజిన్. ఓకే ఓకే. సో వాళ్ళ ఫ్యామిలీ ఏక్తా కపూర్, తుషార్ కపూర్, బాలాజీ టెలిఫిలిమ్స్. అవును, అది ఉంది. ఓకే, అటువైపు ఉంది. ఓకే. ఎక్కువ టచ్లో ఉండము అంటే ఆఫ్టర్ మై ఫాదర్ పాస్ట్, కానీ అటువైపు ఎప్పుడు వెళ్ళినా కలుస్తాం. ఫాదర్ అంటే ఒక ఎమోషన్, మదర్ అంటే ఒక ఎమోషన్, బట్ ఒక ఎమోషన్ మిస్ అవుతున్నారు ఇప్పుడు మీరు. ఎలా అనిపిస్తుంటుంది ఇది మిస్సింగ్ అనేది? మీ సక్సెస్ అంటే ఐ మీన్ మీరు స్క్రీన్ మీద కనపడ్డారు, అది చూడలేకపోయారే. బాధపడలేం కదండి. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నేను ఎక్కువ ఇప్పుడు లైఫ్లో ఇలాంటి విషయాలన్నీ జరిగిన తర్వాత అయ్యో ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటుంటే బాగుండేది అని ఆలోచిస్తే మనం కూడా అలా కొంచెం డల్ అయిపోతాం. అవసరం లేదు. అది ఎక్కువ నాన్నగారు డిప్రెషన్. డిప్రెషన్ సైంటిఫిక్లీ డాక్టర్స్ చాలా మంది చూసారు. అది ఒక ఓవర్ నైట్ విషయం కూడా కాదు. ఫస్ట్ మేము 10-12 years అనుకున్నాము, బట్ ఇట్స్ లిటిల్ లాంగర్ దెన్ దట్ ఆల్సో. బైపోలార్ కూడా అవ్వచ్చు మనుషులు. చాలా ఉందండి యాక్చువల్గా ఈ సొసైటీలో. ఇప్పుడు మనం ఈ రూమ్ లో బిల్డింగ్ లో ఒక 50 మంది 60 మంది ఉండొచ్చు. దాంట్లో 10 మందికి ఉంటుందండి. అది బయట మీకు కనిపించదు, అది లాస్ట్ స్టేజెస్కి వెళ్ళినప్పుడే కనిపిస్తుంది. ఓకే. సో ఇలాంటివి చాలా జరుగుతాయి. కానీ మనకేమంటే వీ షుడ్ ఆల్సో బి అవేర్ అన్నమాట. మన ఇండియన్ సొసైటీలో చాలా మందికి అదేంటి డిప్రెషన్ అంటే ఏంటి, బాధపడుతున్నావా, పర్లేదు బార్కి వెళ్ళు, మందు తాగు, ఎక్కడ దానికి వెళ్ళి ఒక హాబీ స్టార్ట్ చేయి, యోగా చెయ్యి. నాకు చాలా మంది అంటారు డిస్ట్రాక్ట్ యువర్ మైండ్ అంటారు, కానీ దట్ ఈస్ నాట్ ద మెడిసిన్ అండి. డిస్ట్రాక్షన్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. ఓకే. సో ఇలాంటిది ఉంటాయి. ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అందరు అనుకుంటారు అయ్యో, ఇప్పుడు బయట వాళ్ళు చూస్తే అరే అయ్యో పాపం వాళ్ళకి ఇలా జరిగిందే అని. ఎవరు అనుకోరు మనకు జరుగుతుందని. జరిగినప్పుడు అప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాము, దానికి పెట్టిన లైఫ్ని ఎలా ప్రోగ్రెస్ ఎలా హ్యాండిల్ చేస్తాం ఫస్ట్లో ఉంటుంది. మిస్సింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు సినిమా చూసినప్పుడు ఆయన చూస్తే అప్రిషియేట్ చేసేవారు, తెలుసు నాకు అప్రిషియేట్ చేసేవారు. ఆయన ఉండాల్సిన అవసరం లేదు. వాట్ హీ విల్ టెల్, హౌ హీ విల్ అప్రిషియేట్, క్రిటిసిజం ఏం చెప్తారు అన్నీ ఆల్రెడీ నాకు. క్రిటికా, మంచి క్రిటికా. అఫ్ కోర్స్ సినిమా ఆయన కూడా ఎక్కువ ప్రొడక్షన్ చేశారు. ఈ ఆల్సో వర్క్ యాస్ అసిస్టెంట్ డైరెక్టర్. దాసనారాయణ రావు గారికి అసిస్టెంట్ డైరెక్టర్. అవునా? 5 years. ఓహో. అలాగే కలిసారు అమ్మని. ఓహో. ఓకే ఓకే. ఆయన తెలుగు కూడా వచ్చు. అవును. ఆయన తెలుగుతో ఆపలే, తమిళ్ నేర్చుకున్నారు, కన్నడ నేర్చుకున్నారు, మలయాళం నేర్చుకున్నారు. అవును. అన్ని లాంగ్వేజెస్, 11 languages మాట్లాడేవారు. బా. సో ఎక్కువ తెలివితేటలు ఉంటే కూడా ప్రాబ్లం లైఫ్లో. దాసనారాయణ రావు గారి దగ్గర 5 years వర్క్ అంటే పెద్ద సర్కిల్. అయితే సినిమా ఇండస్ట్రీ దాదాపు 95% years అని నేను ఒక నంబర్ ఇచ్చాను. మేబీ దానికైనా నాకు తెలిసి దానికైనా ఎక్కువ అయ్యి ఉండొచ్చు. ఆయనకి గురు అంటే ఆయన అంటే కోఇన్సిడెంట్లీ వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ 1 month అపార్ట్ పోయారు. అది తెలుసా మీకు? మా నాన్న పోయిన తర్వాత దర్శనారాయణ గారు ఆల్మోస్ట్ 1 monthలో పోయారు. ఓకే ఓకే. సో మంచి బాండింగ్ అది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారా మీరు? అంత యాక్టివ్ లేను, కానీ ఇప్పుడు అవ్వాలి. ఓకే. అంటే ఇప్పుడు తప్పదు. ఓకే. మిమ్మల్ని మీ వైఫ్ డ్రైవ్ చేస్తారా? అంటే ఐ మీన్ గైడ్ చేస్తారా? ఇది చేయి, అది చేయి, అలా చేయకు, ఇలా చేయి. వంటలేనా? వంట అయినా అవ్వచ్చు, కెరీర్ ప్లానింగ్ అయినా అవ్వచ్చు. ఆఫ్ కోర్స్ ఇన్పుట్స్ మా వైఫ్ బాగా ఇస్తుంది. కానీ ఏమంటే తను షీస్ ఫ్రమ్ డిఫరెంట్ వరల్డ్ అండి. అంటే ఈవెన్ దో షీఈస్ పార్ట్ ఆఫ్ ఇప్పుడు ఆల్రెడీ వర్కింగ్ మానేసారా? షీఈస్ వర్కింగ్. ఓకే. మా ఫ్యామిలీలో అసలు ఎవ్వరు ఈ వర్క్ మానేయడం అసలు అది జరిగే పని కాదు. ఎవ్రీబడి వర్క్స్. అంటే నాట్ బికాస్ అవసరం అండి, ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు అది వాస్తవమే. అంటే కొంతమంది ఇట్స్ గుడ్, బీయింగ్ అ హోమ్ మేకర్ ఇస్ ద టఫెస్ట్ జాబ్, అందుకే బయటికి వెళ్ళి పని చేయడం ఈజీ అని. ఓకే. ఇంట్లో కొంచెం అన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఓకే. సో
ఇది ఒక ఎస్కేప్ అని చెప్పొచ్చు. ఓకే. సో నేనైనా మా వైఫ్ అయినా, ఎస్. బట్ హర్ కెరియర్ షీఈ్ ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ కెరియర్. తనది కూడా షీఈ్ ఆల్సో అబౌట్ 37. సో అండ్ వి గాట్ మ్యారీడ్ లేట్ అన్నమాట. ఓకే ఓకే ఓకే. సో ఇద్దరు 30s దాటిన తర్వాత పెళ్లి చేసుకున్నాం. సో మాకు హర్ లైఫ్ ఆల్సో చాలా ఒక లాంగ్ కెరియర్ ఇన్ హర్ ఫీల్డ్. ఓకే. ఇప్పుడు నుంచి ఇంకా సీరియస్ కాన్సన్ట్రేషన్ చేస్తారా? ఇప్పుడు హరిహర వీరమలు పడింది, కొంచెం గుర్తింపు వచ్చింది, ఇక్కడ నుంచి కెరీర్ సీరియస్గా ఫోకస్ చేస్తారా? ఒక పోర్ట్ఫోలియో అని, ఒక మేనేజర్ అని, లేకపోతే ఒక కాస్టింగ్ ఉంది, మేనేజర్ ఉన్నారా? అయినా పుష్ చేయాలి, మళ్ళీ పుష్ చేయగలుగుతాం. అంటే ఇది గుర్తింపు వచ్చింది కాబట్టి ఈ టైం ఫ్రేమ్ ఒకటి చెప్పచ్చు. ఓకే, ఇంకో 2-3 వీక్స్, మేబీ 1 month వరకు ఉండొచ్చు అని. ఎందుకంటే మీకు అన్ని లాంగ్వేజ్ టచ్ ఉంది. తమిళ్ మాట్లాడతారు, తెలుగు మాట్లాడుతున్నారు, ఇప్పుడు హిందీ ఉంది. ఇప్పుడు నేర్చుకున్నారా? రాయడం చదవడం వచ్చు, కానీ మాట్లాడడం రాదు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత కొంచెం ఇంప్రూవ్ అయింది. అయినా బాలీవుడ్ ఆల్సో అవకాశాలు, లాట్ ఆఫ్ ప్లేసెస్ ఆర్ దేర్. కానీ అదే మన అప్రోచ్ అయ్యి ఆల్రెడీ అయ్యి ఉన్నాం 2-3 సార్లు. పోర్ట్ఫోలియో అందరికి పంపించాం, వెయిటింగ్. ఓకే. ఎప్పుడు యాక్టర్స్ లైఫ్ అంటే యాక్టర్ మాత్రం కాదు, సినిమా ఇండస్ట్రీ అంటేనే. బాహుబలి తర్వాత ఎప్పుడు కలవలేదు మళ్ళీ రాజమౌళి గారిని? ఒక్కసారి బాహుబలి షూటింగ్ తర్వాత ఎప్పుడు కలవలేదు. ఎందుకంటే అంటే కలవలేదంటే ఇప్పుడు మరి ఫంక్షన్స్ లో హాయ్ బాయ్ అని, కానీ ఆయనతో కూర్చొని మాట్లాడడం కుదరదు. ఎస్. ఇప్పుడు ఇది మహేష్ గారి సినిమా అడుగుతుంది కదా, నాకు తెలిసి మేబీ అక్కడ ఏమన్నా తెలీదండి. ఇట్ ఇస్ ఎంటైర్లీ మేమైతే రెడీ, రెడీ స్టడీ గో. కానీ అదే వెయిటింగ్. ఎస్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. మంచి కెరీర్, మంచి హరిహర వీరమలు. జనాలు అయితే ప్రతి ఒక్కళ్ళు చూశారు సినిమా, చూశారు, ఒక గుర్తుపట్టగలిగే క్యారెక్టర్ మీది. సో ఇక్కడ నుంచి కెరీర్ అన్ని విధాలా మీరు కోరుకున్నట్టు జరగాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.